మేడం, మనం ఇక్కడికి వచ్చినట్టు డిఎస్పీ గారికి తెలిస్తే ప్రాబ్లం అవుతుందేమో. అందుకని హత్య జరిగినా ఊరుకోమంటారా? రిషీనా? Yes, sir. అతను ఎంక్వైరీ చేయలేం. ఈజ్ డెఫ్ అండ్ డౌన్. రిషి డెఫెండ్ అమ్మా. అవునమ్మా, లోపల ట్రాన్స్లేటర్ కూడా లేడు. సార్, ఇంతకు ముందు జరిగిన మర్డర్ కూడా డేవిడ్ అనే డెఫెండమ్ ప్రిజనర్ ప్యాటర్న్ లోనే జరిగింది. రిషి కూడా డెఫెండమ్ అంటున్నారంటే ఇది కోఇన్సిడెన్స్ లా అనిపించట్లేదు. సార్, ఇక్కడ మొత్తం ఎంతమంది డెఫెండమ్ ప్రిజనర్స్ ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? మొత్తం 4 ఉన్నారు సార్. సార్, ఆ నలుగురిని ఎంక్వైరీ చేయడానికి వీలు పడుతుందా? అప్పుడే కేసుకు ఒక లీడ్ దొరుకుతుంది. ప్లీజ్. నలుగురిని ఇప్పటికిప్పుడు? ట్రాన్స్లేటర్ ని కూడా నేను అరేంజ్ చేసుకుంటాను. జస్ట్ 15 minutes. సరే పద. ఇంకెవరికైనా వీళ్ళు హత్య చేసిన ప్యాటర్న్ గురించి బయటికి చెప్పారేమో అడగండి. ఏంటి వేషాలు వేస్తున్నారా? నిజం చెప్పకపోతే ఉత్తికేస్తానని చెప్పండి. చెప్పండి సార్. మాట్లాడుతుంటే వెళ్ళిపోతాను. ఏం చేస్తున్నావా? పిల్లరా, విచారణ పేరుతో ఖైదీ మీద చేంజ్ చేసుకుంటావేంటి? ఇది నీ పోలీస్ స్టేషన్ అనుకుంటున్నావా? ప్రాపర్ పర్మిషన్ కూడా లేదు. లేకపోతే ఏంటి సార్? బయట జరిగే మర్డర్లన్నీ వీళ్ళ పట్టణంలోనే జరుగుతున్నాయి. అబద్ధాలు ఆడుతున్నాయి. మేడం, వాళ్ళ అడ్వకేట్ని పిలవమంటారు. వీళ్ళు మనం అడిగితే చెప్పరు సార్. రేపు ఉదయం అలాగో తిలక్ వచ్చేస్తున్నాడు, వచ్చాను చూసుకోండి. తిలకంటే పెరల్లో బయటికి వచ్చేది ఆ తిలక వర్మ. అవును, తనే వీళ్ళ ట్రాన్స్లేటర్. అమ్మా, ఎక్కడికి? ఆగమ్మా, ఆగమ్మా, ఆగో. సార్, వీడియో బయట హత్యలు చేస్తున్నాడని చెప్పండి. తను మా దేవుడు అంటున్నాడు. పట్టుకుని పెళ్ళాన్ని చంపినవాడు మీకు దేవుడా? మీ ఊళ్ళో ఓ ప్రాణాన్ని కాపాడాలంటే ఎవరిని వేడుకుంటారు? దేవుణ్ణి కదా. అలా చూస్తే వాళ్ళ ఊరికి తనే దేవుడంట. దిలీష్ రా, జాగ్రత్త. అన్న అన్న ఇలా వచ్చేయండి. ఏం కదా, వచ్చేసాం. నర్స్ రండి. భుజం వెనుక విరిగినట్టుంది, భయపడకు. నర్స్ రండి. డాక్టర్ నర్సులో పిడు. ఏంటండి? పోయేలాగుంది. సారీ సారీ. హలో, నేను పిడుస్తుంటే ఇప్పుడు ఇది ఇది ముఖ్యమా? అరే, అక్కడ పేషెంట్ నొప్పి తట్టుకోలేకపోతున్నాడండి. ఏంటి? హలో, మీరెక్కడో ఆలోచిస్తూ పని చేసి నన్నుతుంటారా? ఎందుకు అరుస్తున్నావు? ఏమైంది? ఎవరక్క అమ్మాయి? నేను పిలుస్తుంటే తను తన పని ఏదో చేసుకుంటుంది. నేను ముందు వెళ్ళి ఫాదర్ కి కంప్లైంట్ చేసి వేరే వస్తాను. ఆగరా, తనని అపాయింట్ చేసింది ఫాదరేరా. ఆ అమ్మాయి డెఫ్ అండ్ డమ్. ఏమంటున్నావు అక్క? అవును, మన మేరీ సిస్టర్ ఉన్నారు కదా, ఆవిడ కూతురు. తను వాళ్ళ అమ్మలాగే నర్స్ అవ్వాలని ఎంతో కష్టపడి చదివి స్పెషల్ అపాయింట్మెంట్ లో జాయిన్ అయింది. చాలా మంచి అమ్మాయిరా. వస్తే పిలవాలని తెలీదా అని అడుగుతోంది. ఓ, నేను పిలవలేదా? ఇక్కడ స్విచ్ నొక్కితే అక్కడ లైట్ వెలుగుతుంది, అప్పుడే నాకు తెలుస్తుంది అంటోంది. అర్థమైందా? ఆ,
సరే సరే, వార్డ్ నెంబర్ 4 లో ఉన్న పేషెంట్ ని డిశ్చార్జ్ చేయాలి, వాడిని ఇంట్లో డ్రాప్ చేయాలి. చాలా పనులున్నాయి. పద పద పద. ఓ, పడిపోయావా? అవును. మేరీనెస్ కి పెళ్ళైందా? రే, ఆ నర్సుకి పెళ్ళైనందువల్లే కదా తను. సారీ, ఈ నర్స్ కి పెళ్ళైందా? అవ్వలేదు. అవుతుంది. అక్క, తనకి సారీ చెప్పాలంటే ఎలా చెప్పాలి? మిగతా వాళ్ళకి ఇలా చెప్పాలి, తనకి ఇలా హక్ చేసుకుని చెప్పచ్చు. అయితే అలాగే చెప్పాను. చెప్పి అక్కడ తప్పించుకున్నాడు, ఇక్కడ లేకద్దాం. రాజా, అన్నా చెప్పడానికి వస్తున్నానన్నా, కాపాడన్నా. రాజా కంగారు పడుకు. ముందు ఎక్కడున్నావు చెప్పు. 4 రోడ్ల జంక్షన్ దగ్గర ఉన్నా, త్వరగా రానా. నువ్వేం భయపడకు. ఫస్ట్ పోలీసులకు ఫోన్ చేయి. చంపమన్నదే పోలీస్ అన్నా. 10 నిమిషాల్లో నేను అక్కడ ఉంటాను. ఒరేయ్, నువ్వు ఆకలి తట్టుకోలేవు, ముద్ద తినేసి వెళ్ళరా. అమ్మా, ఎమర్జెన్సీ. అన్నా ఎక్కడికి వచ్చాడన్నా? చూడరా, హోటల్ చూడరా. రాజా, రే రాజా, రాజా. లైట్ ఆన్ చేయరా. ఆ ఇన్స్పెక్టర్ కి నీ చేతిరాతే కావాలంట, అందువల్ల నువ్వే రై. అరే, నీ ఆస్తులు అడిగానా? ఆత్మహత్య చేసుకుంటున్నానా రాయమన్నా. రాయ్ రాయ్ రాయ్, ట్రైన్ వచ్చే టైం అయింది. నీ అబ్బ చెప్తున్నా కదరా. ఏం చేస్తున్నారయ్యా? తప్పుకో తప్పుకో. అయ్యో, ఏయ్, ఎవరా నువ్వు? అంబులెన్స్ డ్రైవర్ అన్నా. ఓ ఇద్దరు వెళ్ళి స్ట్రెచ్చర్ పట్టుకురండి, త్వరగా త్వరగా. భయపడకు, హాస్పిటల్ పక్కనే ఉంది. ఏంటయ్యా దున్నపోతులు అలా నించున్నారు? రక్తం పోతోందయ్యా. రక్తం పోవడానికి కారణమే నేను. సర్లే, ఇంతమంది ఉన్నారుగా, తలో బాటిల్ ఇచ్చేయండి. నేను పొడి చేసిపోతా, నువ్వు తీసుకుపోరా. నేను తీసుకుపోతాను, దమ్ముంటే పొడి. గాడిదల ఎదిగా నీ ముక్కు దూలం ఇప్పుడే విరిగిందా? ఏంటి? ఊపిరి పట్టేస్తుందిరా. ఊపిరి పట్టేసింది అంతేగా, ఇంకా పోలేదుగా. 10 సార్లు బాగా. కొడితే అమ్మని కదా అరవాలి. సార్, పెళ్ళయ్యి ఒక్క వారం సార్ అయితే. అయ్యయ్యో రే, చెప్పొచ్చు కదరా. సారీరా సారీరా. హిల్జం అలాగే చేస్తుంది. కాదు కానీ పుత్తూరు. నీకేమైంది? ఓ ఈజీగా దమ్ముంటే నన్ను దాటు తీసుకుపోరా. 6 ఫుట్లు 3 రోజులకి తలస్నానం చేయకు.
ఏమైంది డాక్టర్? ఏంటి ఏమైందా? ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకోయా? డాక్టర్ దానికి ఇంకా 10 కిలోమీటర్లు వెళ్ళాలి. ఫస్ట్ ఎయిడ్ చేయండి ముందు. నువ్వు అంబులెన్స్ డ్రైవర్వి, నీకు అన్ని కేసులు ఒకటే. ఒకవేళ వాడు చేస్తే నా నెత్తి మీదకి వస్తుంది, నా వల్ల కాదు. జెనీ ఎక్కడ? అక్కడుంది. ఇది అసలు బతికే కేసు కాదు, ఎవ్వరూ అటెండ్ చేయకూడదు. సరే సార్. ఆ అమ్మాయితో ఏమన్నావు? ఆ? ప్రాణాలు కాపాడడమే మన పని. ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి ప్రాణం పోనీ అని వదిలేలేమని చెప్పాను. మీరు వెళ్ళండి సార్, వెళ్ళి షుగర్ మాత్రలు ఇవ్వండి.